ఆరోగ్యానికి 6 సూత్రాల్లో ఒక మూడవ సూత్రం ఏంటి గురువుగారు? మూడవదమ్మా ఆ, పోషక విలువల లోపాన్ని ఎలా మనం హ్మ్. ఆ, సరిదిద్దుకోవాలని. ముఖ్యంగా పోషకాహారంలో పోషకాల్లో ఆ, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలని హ్మ్. 2 రకాలు ఉంటాయి. స్థూల పోషకాల లోపం కూడా కొంతమందికి ఉంటుంది. అవును. కొంతమందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. హ్మ్. అవి కూడా ఉంటుంది. సో, దానికంటే ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్, హ్మ్. మినరల్స్ అని కూడా అంటారు, ఖనిజ హ్మ్. లవణాలు అంటారు. అవి భూమిలో లేవు. హ్మ్. భూమిలో ఉన్నప్పుడు ఆహారం ద్వారా అందడానికి అవకాశం ఉంటుంది. అవును. ఎప్పుడైతే మనం హైబ్రిడ్స్ ఇంట్రడ్యూస్ చేసి, ఈ హైబ్రిడ్స్ భూమిలో ఉండే పోషకాలతో పెరగదు కాబట్టి హ్మ్. వాటికి కెమికల్ ఫెర్టిలైజర్స్ వేయడం మొదలుపెట్టాము. అప్పుడు సాయిల్ మొత్తం, భూమి మొత్తం కూడా నాశనం అయిపోయింది. పంట పొలాలన్నీ నాశనం అయినాయి. హ్మ్. వాటిల్లో ఉండేటువంటి మట్టి హ్మ్. బ్యాలెన్స్ కోల్పోయిందనమాట. నైట్రేట్స్ ఎక్కువైపోయినాయి. తర్వాత కెమికల్స్ వచ్చి చేరినాయి. ఇంబ్యాలెన్స్ అనమాట. ఉండాల్సింది లేదు, అవసరం లేనిది ఎక్కువైపోయింది. హ్మ్. తర్వాత పురుగు మందులు ఎక్కువైపోయినాయి. హ్మ్. సో, వీటన్నిటి వల్ల మైక్రోన్యూట్రియంట్స్ అనేవి అసలు లేవు. ఎండలో భూమి దున్నితే, ట్రాక్టర్తో దున్నితే జింకు, మెగ్నీషియం లాంటివి కూడా ఆవిరైపోతాయి. అవును. చీకట్లో పూర్వం రోజుల్లో ఎద్దులతో దున్నినప్పుడు చీకటితో 5 గంటలకే, 4 గంటలకే దున్నడం మొదలుపెట్టేవాళ్ళు. హ్మ్. సూర్యుడు కాస్త 8, 9కి వేడెక్కేటప్పటికి ఆపేసేవాళ్ళనమాట. అవును. సో, కాబట్టి అవకాశం లేదు. సూక్ష్మ పోషకాలనేవి, మినరల్స్ అనేవి ఆహారం ద్వారా అందట్లేదు. సో, అందువలన మరి సూక్ష్మ పోషకాలు గానీ, ఇంకొకటి గానీ అమృతాహారం గురించి మాట్లాడాలంటే కనీసం 30 సంవత్సరాల నుంచి పురుగుమందులు, ఎరువులు వాడనటువంటి భూమిలో హ్మ్. దేశీ విత్తనాలతో హ్మ్. ఆకుకూరలు, నట్స్, కూరగాయలు, పళ్ళు పండించి వాటిని పచ్చిగా తింటే, హ్మ్. అంటే రోజు మొత్తం ఇక ఉడికిన ఆహారం తినకూడదు. పచ్చిగా తినాలి. గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ కూడా ఆకుకూరలు, తర్వాత నట్స్, కూరగాయలు, పళ్ళు, ఇది ఆర్డర్. సో, ఈ ఆర్డర్లు ప్రిఫరెన్స్ కూడా అలాగే ఇవ్వాలన్నమాట. పచ్చిగా తీసుకుంటే ఏ రోగమైనా తగ్గిపోతుంది. హ్మ్. కానీ అవకాశం లేదు. అమృతాహారం అందరికీ, భూమి నాశనం అయింది కదా! అవును. కాబట్టి అవకాశం లేనప్పుడు ఏం చేయాలి? మనం మూలికల్లో దొరుకుతాయి. హ్మ్. మినరల్స్ అనేవి మూలికల్లో దొరుకుతాయి. హ్మ్. మూలికలు కాకుండా మీరు కెమికల్ బేస్డ్ సప్లిమెంట్స్ వాడాలని చూస్తే మాత్రం అవి శరీరం కొద్ది కాలం పాటు భ్రమపడుతుందనమాట. ఓహో! బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకున్నాడు, హ్మ్. ఇది బి కాంప్లెక్స్ విటమిన్స్ కావచ్చు అని శరీరం కొద్ది కాలం భ్రమపడుతుంది. హ్మ్. కెమికల్స్‌తో తయారైంది ఎప్పటికి కూడా, మనిషి ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉండేదాన్ని నకలు తయారు చేయడం కూడా మనిషికి రాదు. నేను పక్కాగా చెప్తున్నా. ఈ సైంటిస్ట్స్ వీళ్ళంతా, న్యూట్రిషనిస్ట్స్ వీళ్ళంతా ఉంటారు కదా! అవును. వీళ్ళందరికీ ఖచ్చితంగా చెప్పేది, ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో ఉన్నదానికి మీరు డూప్లికేట్ కూడా తయారు చేయడం మీ చేత కాదు. ఉన్నదాన్ని నాశనం చేయడం తప్ప మీరు కనీసం నకలు కూడా మీరు తయారు చేయలేరనమాట. మనిషికి సాధ్యం అయ్యేది కాదది. ప్రకృతి ఎక్కడ, మనిషి ఎక్కడ. అవును. అయితే సో, ఎప్పుడైతే ఈ కెమికల్ బేస్డ్ ఆర్టిఫిషియల్‌గా తయారు చేసినటువంటి సప్లిమెంట్స్‌ని, అంటే బి కాంప్లెక్స్ ఆ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయో అలాంటి మాలిక్యూల్స్ కెమికల్స్ యూజ్ చేసి తయారు చేస్తున్నాను హ్మ్. అంటున్నాడు మనిషి. అవును. అది కెమికలే ఎలాగైనా. హ్మ్. సో, అది కూడా పోనీ నువ్వు ప్లాంట్ బేస్డ్ నుంచి తీసావు నిన్న మొన్నటి దాకా. అలోపతి అనేది మరి మెడిసిన్ ఎక్కడి నుంచి ఇండిపెండెంట్‌గా ఏమీ డెవలప్ కాలా. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల సిస్టమ్స్, చైనీస్ మెడిసిను, టిబెటన్ హెర్బల్ మెడిసిను, ఆయుర్వేద, సిద్ధ, యునాని ఇలాంటి వాటన్నిటి నుంచి ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి మెడిసిన్స్‌ని వాళ్ళు తీసుకొని ఇండస్ట్రియల్ లెవెల్‌లో లార్జ్ స్కేల్‌లో తయారు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదట్లో అవి కూడా ప్లాంట్ బేస్డే ఉండేవి. ప్లాంట్ బేస్డ్ ఉన్నప్పుడు ఇంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి కాదు. అడవులు నాశనం అయిపోయినాయి దానివల్ల. అడవులు నాశనం అయిపోయిన దానివల్ల వీళ్ళు ఇంకా సేకరించడం, ప్లాంట్ బేస్డ్ చేయాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతాయి కాబట్టి సింథటిక్ కెమికల్స్ ఉపయోగించి ప్రతిదీ తయారు చేస్తున్నారు. హ్మ్. సింథటిక్ కెమికల్ ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా అలాగే సింథటిక్ కెమికల్స్‌తో తయారు చేస్తున్నారు. హ్మ్. ఇవి ఒక మోతాదు దాటితే ఈ సప్లిమెంట్స్ అన్ని విషం అయిపోతాయి. హ్మ్. విషంగా మారిపోతాయన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే వాడకూడదు. ఆహారం ద్వారా రావాలంటే భూమిని సంరక్షించుకోవాలి. అది అవకాశం లేనప్పుడు అందరికీ సడన్‌గా అందరికీ అమృతాహారం రావాలంటే దొరకదు. కాబట్టి మూలికల్లో మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క మూలికల్లో ఒక్కొక్క రకమైన మైక్రో న్యూట్రియంట్స్ ఉంది. హ్మ్. ఉదాహరణకి మీకు భృంగరాజ అంటాం కదా! అంటే గుంటగలగర ఆకులో మెగ్నీషియం ఉంటుంది. హ్మ్.
ఆవాల్లో కూడా కొంత మెగ్నీషియం ఉంటుంది, మెంతుల్లో కొన్ని రకాల మినరల్స్ ఉంటాయి. ఉమ్, ఇలాగా మనం అనేక రకాల మూలికలు, నేల ఉసిరి, ఆ, ఆ, ఇలాగ వగరగా ఉండేవి, జీలకర్ర, చేదు జీలకర్ర, ఇలా రకరకాలు ఉన్నాయి. వీటిని వాడుకోవడం, మూలికలు కూడా అడవుల్లోంచి సేకరించాలి. ఉమ్, ఆ, కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేసినటువంటి భూమిలో మూలికలు దొరికినా తీసుకోకూడదు, ఉమ్, ఎందుకంటే అవి పనిచేయవు. ఉమ్, ఇవి ఇవి కెమికల్స్ ప్రభావం వాటి మీద కూడా ఉంటుంది కదా. ఉమ్, అందువలన ప్లాంట్ బేస్డ్ మూలికల నుంచి, హెర్బ్స్ నుంచి తీసినటువంటి హెర్బల్ బేస్డ్ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి మనం తీసుకోవాలి. ఆ ఓకే. హెర్బ్స్ను కూడా, మూలికలను కూడా ఆహారం లాగా తీసుకోవడం ఇంకా ఉత్తమం. ఉమ్, అంటే కషాయం కాచుకోవడము, టీ లాగా తాగడము, ఉమ్, లేకుంటే చట్నీ చేసుకోవడము, పప్పులో వేసుకోవడము, ఉమ్, లేదంటే 4 ఆకులు ఊరినే 2 ఆకులు తిని నోట్లో నములుకుంటూ, ఆ తులసి ఆకులు తింటాం కదా మనం, అవును. పుదీనా తింటాం, కొత్తిమీర తింటాం, ఇట్లా ఆహారం లాగా తీసుకోవడం అత్యుత్తమం అనమాట. కాబట్టి హౌ టు అడ్రెస్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అన్నప్పుడు త్రూ అమృతాహారం, దట్ ఈస్ ద బెస్ట్ వే. అది అవకాశం అందరికీ ఉండదు కాబట్టి మూలికలు, హెర్బల్ బేస్డ్ హెర్బ్స్ని వాడుకోవడం, ఉమ్, మూలికల్ని వాడుకోవడం ద్వారా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. ఉమ్. ధన్యవాదాలు గురువుగారు.